హలో ఆల్. ఈ వీడియోలో రీసెంట్‌గా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి వచ్చిన డల్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ అయితే బాగుంది. టోటల్‌గా 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ డ్యూరేషన్ అయితే సేమ్ అయితే ఉండదు. వేరీ అవుతుంటుంది. బట్ 50 మినిట్స్ లోపే ఉంటాయన్నమాట అన్ని ఎపిసోడ్‌లు కూడా. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ రేటా గారు ఒక పోలీస్ ఆఫీసర్ అన్నమాట. తనకైతే ప్రమోషన్ వచ్చి డీసీపీగా ప్రమోట్ అవుతారు. అదే టైంలో సిటీలో కొన్ని వరుస హత్యలు అయితే జరుగుతూ ఉంటాయి. సీరియల్ కిల్లర్ టైప్ మర్డర్స్ అన్నమాట. మరి ఆ కేసుని ఎలా సాల్వ్ చేశారు? మరి ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే డల్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్ ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పతంగ మూవీ రివ్యూ అయితే మన సెకండ్ ఛానల్లో పెట్టాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్ భయ్యా. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వర్కౌట్ అవ్వలేదు. అది పక్కన పెడితే ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అన్న దాని గురించి కూడా డీప్గా మాట్లాడతాను. బట్ మధ్యలో కొన్ని పాయింట్స్ మెన్షన్ చేస్తా. ఈ మధ్యన వస్తున్న సీరియల్ కిల్లర్ సిరీస్లు కానీ మూవీస్లు కానీ కొన్ని ట్రూప్స్ అయితే ఫాలో అవుతున్నాయి. అంటే కొన్ని టెంప్లెట్స్ టైప్ అనమాట. అలాంటి టెంప్లెట్స్ ఈ సిరీస్లో ఏమున్నాయో ఫస్ట్ నేను చెప్పేస్తా. అందుకే నాకు వర్కౌట్ అవ్వలేదు మెయిన్ రీజన్. సో అవే నెగిటివ్స్ కింద తీసుకోండి. ఏంటవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ హీరోయిన్ ని తీసుకున్నారు. అంటే ఉమెన్ సెంట్రిక్ గా తీసుకున్నారు. నాకు చాలా బాగా వర్కౌట్ అయింది అది క్యారెక్టర్ పరంగా. అది పక్కన పెట్టేస్తే మెయిన్ లీడ్ క్యారెక్టర్ కి ఒక ఫ్లాష్ బ్యాక్, ఒక ట్రామా, ఒక పాస్ట్ క్రియేట్ చేసి తనని ఇబ్బంది పెడతా ఉండాలి. ఇంకెంతకాలం ఇదే ట్రూప్ వాడతారు? హాలీవుడ్ వాళ్ళు ఇదే వాడుతున్నారు, సౌత్ వాళ్ళు ఇదే వాడుతున్నారు, నార్త్ వాళ్ళు కూడా ఇదే వాడుతున్నారు. ఎందుకురా? మెయిన్ లీడ్ క్యారెక్టర్ మెయిన్ లీడ్ గా వదిలేయండి. వాడికి హ్యాపీ లైఫ్ ఉండకూడదా? వాడు నార్మల్ గా వచ్చి కేసు డీల్ చేయకూడదా? ఒక ట్రామా పాస్ట్ ఇవన్నీ కామన్. ఇంకా వాడికి కానీ ఇక్కడ ఈమెకి కానీ ఏదైనా సరే కానీ పాస్ట్ ట్రామా అవసరమే లేదు. అందరూ అదే వాడుతున్నారని చెప్పేసి మీరు కూడా అదే వాడుతారు. అందులో కొత్తదనం ఏముంటుంది? ఇక్కడ అది నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా సెకండ్ పాయింట్, ఏదైనా సిరీస్ లో కొన్ని ఫేస్ క్యారెక్టర్స్ చూసినప్పుడు చావు కల్లా నిండుగా కనిపిస్తుంది భయ్య. అంటే ఖచ్చితంగా డైరెక్టర్ ఆ క్యారెక్టర్ చంపేస్తాడు ఎమోషన్ పండించడం కోసం. ఇక్కడ కూడా అలాంటి క్యారెక్టర్ ఉంటుందన్నమాట. పోయి ఎందుకు చంపడం? ఎమోషన్ ఏం వర్కౌట్ అవ్వట్లేదు అక్కడ. ఎందుకంటే నాకు స్టార్టింగ్ నుంచి అర్థమైపోతుంది అందరికి ఆ క్యారెక్టర్ చచ్చిపోతుందని చెప్పేసి. సో ఆ ట్రూప్ కూడా సేమ్ ఉంటుంది. ఎందుకు? నాకేదో ప్రెడిక్ట్ అయిపోయిందని కాదు, వేరే సిరీస్ లో కూడా ఇదే ఉంటుంది కాబట్టి నాకు ఈజీగా అర్థమైపోయింది. ఇంకా నెక్స్ట్ సీరియల్ కిల్లర్. నువ్వు వన్స్ సీరియల్ కిల్లర్ అన్నావంటే వాడు ఒక సైకో అని అర్థం. అంటే వాడికి నచ్చినప్పుడు మర్డర్ చేస్తాడు, వాడికి నచ్చింది చేస్తాడు. బట్ ఈ మధ్యన సీరియల్ కిల్లర్ కానీ గోస్ట్ మూవీస్ లో గోస్ట్లకు కానీ ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టేసి వాళ్ళకంటే ఒక ట్రామా క్రియేట్ చేసేసి వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ కి ఎమోషనల్ గా కనెక్ట్ చేయడానికి చూస్తున్నారన్నమాట ఆడియన్స్ ని. ఎందుకు? అవసరమే లేదు. సీరియల్ కిల్లర్ ఎందుకు మర్డర్ చేస్తున్నారు? వాడికి ఒక మోటివ్ ఉంటే చూపించండి, లేదంటే వాడు ఒక సైకో నా కొడుకు చూపించండి, అయిపోయింది. వాడికంటూ ఒక ఫ్లాష్ బ్యాక్ డిజైన్ చేసుకుని ఒక ట్రామా క్రియేట్ చేసి ఎమోషనల్ గా ఆడియన్స్ ని కనెక్ట్ చేస్తే అసలు వర్కౌట్ అవుతుంది. నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు అయితే. అండ్ ఇంకా మెయిన్ గా ఇన్వెస్టిగేషన్ పార్ట్ అస్సలు నచ్చలేదు భయ్య. ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఏం లేదు. హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ చూపిస్తుంటారు, సీరియల్ కిల్లర్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ చూపిస్తుంటారు, మధ్యలో కిల్లింగ్స్ జరుగుతూ ఉంటాయి అండ్ పోలీస్ స్టేషన్ లో డ్రామా జరుగుతుంటుంది. ఆబ్వియస్లీ తెలిసిందేగా మెయిన్ లీడ్ క్యారెక్టర్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరొకరికి పడదు. దానికోసం గోతులు తవ్వుతూనే ఉంటారు. ఇదంతా కూడా మనం వేరే సిరీస్ లో చూస్తాం, అదే ఇక్కడ ఉంటుంది. కొత్తగా అయితే ఏముండదు. ఇది భయ్య సేమ్ ట్రూప్స్. నేను ఎన్నో సిరీస్ నుంచి ఎన్నో మూవీస్ నుంచి చూస్తున్న ట్రూప్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. వీటి వల్ల నాకు అసలు కనెక్ట్ అవ్వలేదు సిరీస్ అనేది. ఏమైనా బాగున్నవి ఉన్నాయా అంటే పాజిటివ్ విషయానికి వచ్చేస్తే పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. మెయిన్ లీడ్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ బాగుంది. కొంచెం అగ్రెషన్ క్యారెక్టర్ అనమాట. అగ్రెషన్ చాలా తక్కువ ఉంటుంది, బట్ ఎక్స్ప్రెషన్ లెస్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. సో దాని పరంగా ఆమె బాగానే వర్కౌట్ అయింది, బాగానే పర్ఫార్మ్ చేసింది. కొన్ని సైడ్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ సీరియల్ కిల్లర్ పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ షాజిద్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, అతని పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అండ్ టెక్నికల్లీ విజువల్లీ కూడా సిరీస్ చూడడానికి టాప్ నాచ్ అయితే మెయింటైన్ చేస్తారు. దాని పరంగా కూడా వర్కౌట్ అయింది. అండ్ కిల్లింగ్స్ చూపించిన విధానం బాగుందన్నమాట. డిఫరెంట్ గా అనిపించింది ఆ కిల్లింగ్స్ చేసే విధానం అండ్ చూపించే విధానం కూడా. నెగిటివ్ విషయానికి వచ్చేస్తే సీరియల్ కిల్లర్ ది సెటప్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. ఆ మోటివే లేదు అక్కడ. తనకంటూ ఫ్లాష్ బ్యాక్ ఇదంతా క్రియేట్ చేస్తుంటారు, బట్ తను ర్యాండమ్ గా చంపుకుంటూ వెళ్ళిపోతుంది. తన మైండ్ సెట్ బాగాలేదా, లేక చిన్నప్పుడు ట్రామా వల్ల అలా డిసైడ్ అయ్యిందా? అంటే అలా డిసైడ్ అవుతే తను రివెంజ్ అన్న ప్లాన్ చేసుకోవాలి, లేదంటే ఇంకేమన్నా చేయాలి. బట్ అది వదిలేసి ర్యాండమ్ గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకుని మంచి చేసే వాళ్ళని చంపేస్తున్నాము అంటే కొంచెం అది తేడాగా అనిపించేది నాకు. అంత బాగా ఎస్టాబ్లిష్ చేయలేదు అనమాట. మనకి కొంచెం విడివిడిగా రాసుకుంటే ఆన్సర్స్ దొరికేస్తాయి, కాకపోతే మీరు ఎస్టాబ్లిష్ చేయాలి, మీరు రాసుకోకూడదు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. సో సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు అది. బట్ ఫ్లాష్ బ్యాక్ పరంగా ఎమోషనల్లీ ఆడియన్స్ ని కనెక్ట్ చేయడానికి మాత్రం కష్టపడ్డారు. నాకు అది అసలు కనెక్ట్ అవ్వలేదు. మీకు కనెక్ట్ అవుతే మంచిది, అది నాకైతే కనెక్ట్ అవ్వలేదు. అండ్ ఇంకా చెప్పాను కదా చావు కళ గురించి, ఒకరిని ఎమోషనల్ గా చంపాడు, అది కూడా కనెక్ట్ అవ్వలేదు నాకు. చాలా రష్డ్ గా కంప్లీట్ అయిపోద్ది. అండ్ మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంట్రా సిరీస్ కంటే ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ పోయా 3-4 ఎపిసోడ్స్. ఎందుకంటే మెయిన్ లీడ్ క్యారెక్టర్ రేటా గారు డీసీపీగా ప్రమోట్ అవుతారు. డీసీపీకి పనే ఉంటుంది, కింద ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తే దాన్ని ఫాలో అప్ చేస్తూ ఉంటారు, వాళ్ళని ఫోర్స్ చేస్తుంటారు త్వరగా కేసు కంప్లీట్ చేయండి ఎలా అని చెప్పేసి. ఆ పొజిషన్ లో ఉంది రేటా మేడం గారు, డీసీపీ గారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ లో ఇన్వెస్టిగేషన్ అంతా కింద ఆఫీసర్స్ చేసేస్తూ ఉంటారు, మేడం గారు తిరుగుతూ ఉంటారు అన్నమాట. అప్పుడు మనకి ఎందుకు ఇంట్రెస్ట్ వస్తుంది? రాదు కదా. మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఇన్వెస్టిగేషన్ చేస్తేనే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇదే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇక్కడ. వన్స్ ఇప్పుడైతే
మేడం గారు డీసీపీ గారు కేసులో ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి లాస్ట్ 3 ఎపిసోడ్స్లో ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తారో అక్కడ వర్కౌట్ అవుతుంది అంతే. కొన్ని చోట్ల అది కూడా ఫుల్గా అయితే కాదు. దానికి ముందు ఏముండదు భయ్య. ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ లో కూడా ఎవరెవరో హెల్ప్ చేస్తుంటే మేడం గారు ఫాలో అప్ చేస్తుంటారు తప్ప వెళ్ళి స్పెషల్ గా అయితే ఏమి సాధించరు, ఏమి ఇన్వెస్టిగేషన్ కూడా చెయ్యరు. అలా వెళ్ళిపోతుంటుంది అంతే. అంటే వై డీసీపీగా పెట్టడం ఎందుకు? నార్మల్ పోలీస్ ఆఫీసర్ గానే పెట్టచ్చు కదా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అది కూడా అసలు వర్కౌట్ అవ్వలేదు. హీరోయిన్ క్యారెక్టర్, మెయిన్ లీడ్ క్యారెక్టర్ కాబట్టి లాస్ట్ లో హీరోయిజం ఎలివేట్ చేయాలి కాబట్టి అప్పటిదాకా ఏం జరిగినా సరే అందరూ తనకి వ్యతిరేకంగా ఉన్నా సరే గానీ ఎన్ని పక్కన పెట్టేసి అందరూ సపోర్ట్ చేసేస్తారు. ఆమె హీరోయిజం చూపించేస్తుంది. లాస్ట్ లో హీరో అయిపోద్ది అదే సిరీస్ కి. ఏమన్నా రైటింగ్స్ ఆ కన్వీనియంట్ రైటింగ్స్ మామూలుగా లేదు. నాకైతే వర్కౌట్ అవ్వలేదు బై సిరీస్. ఇంకెలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి బొక్కలు. బట్ మీరు ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్స్ చూడము, సైకో థ్రిల్లర్స్ చూడలేదు. హాలీవుడ్ పరంగా కానీ క్రైమ్ థ్రిల్లర్స్ పరంగా కానీ ఎక్కువగా మాకు ఏవి అలవాట్లేవు. ఇలా తెలుగు డబ్బింగ్ సిరీస్లో వస్తే అప్పుడప్పుడు చూస్తున్నాం అనుకుంటే ఖచ్చితంగా చూడండి, మీకు వర్కౌట్ అవుద్ది. నాలాంటి ఎక్స్పీరియన్స్ ఫెలోస్కి మాత్రం అరే ఇంకెంతకాలం రా ఇదే అన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. సో నా ప్రాబ్లం కూడా అదే. మీకు నచ్చితే చూడండి, మీ ఇష్టం అది. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. ఫ్యామిలీతో మాత్రం ఒక కిస్సింగ్ సీన్ ఉంటుంది అండ్ వైలెన్స్, ఆ కిల్లింగ్స్ చూపించిన విధానం అయితే చాలా గోర్ ఉంటుంది అనమాట. బ్లడ్ బాత్ ఉంటుంది. మరి చూడడానికి ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు అనుకుంటే మాత్రం ఫ్యామిలీతో చూడొద్దు. లేదు పర్లేదు మా వాళ్ళు వైలెన్స్ హెవీగా చూస్తారనుకుంటే చూడొచ్చు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యు ఆల్. బై.